జర్నలిస్టులు అంటే ఎవరు? వాళ్ళ సంఘాలు చేయాల్సిందేమిటి? ఈ మౌలిక ప్రశ్నలు వేసుకోవాల్సిన అగత్యం అవసరం ఇప్పుడు వచ్చి పడింది. స్వాతంత్రానికి పూర్వం జర్నలిజం అంటే ఈ దేశంలో ఒక ఉద్యమం. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత జర్నలిజం ఒక ఉద్యోగం. ఇప్పుడు అదో ఫక్తు వ్యాపారం. రాజకీయ పార్టీలు కూడా పేపర్లు పెట్టుకోవడం చూశాం. ఈ మధ్యకాలంలో న్యూస్ ఛానళ్లు కూడా పెట్టుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం వాటికి పచ్చజెండాలు ఊపేసిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నవే. ఇది కాకుండా దాదాపు మీడియా మొత్తం తమ అవసరార్థం ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ గొడుగులు పట్టడం కూడా ఇంకో దౌర్భాగ్యం. బతుకు తెరువు కోసం ఆయా మీడియా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న జర్నలిస్టులతో పాటు ఆయా పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు కూడా జర్నలిస్టుల అవతారాలు ఎత్తేసే పరిస్థితి మరింత పెచ్చుమీరింది. ఒకప్పుడు ఎర్ర జెండాలు చుట్టుకున్న కామ్రేడ్లు విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి సిపిఐ సిపిఎంల పత్రికల్లో చేరి కమ్యూనిస్టు మేనిఫెస్టోల్ని కంటతా పట్టినట్లు ఇప్పుడు కొత్త రకం జర్నలిస్టులు మీడియాలో బతికేస్తున్నారు. కార్ల్ మార్క్స్, లెనిన్ల బొమ్మలున్న బ్యాడ్జీల్ని ధరించి ఉద్యోగాలు చేసిన వాళ్లు అప్పుడుంటే, ఇప్పుడు వైఎస్ చంద్రబాబు లాంటి వాళ్ల బొమ్మల్ని బహిరంగంగానే తగిలించుకుని కొత్త తరం ఈ మీడియా సంస్థల్లో నౌకరీలు చేస్తోంది. రెంటికి పెద్ద తేడా ఏమీ లేదు. అయితే ఒకప్పటి తరానికి తెలుగు చదవడం, రాయడం, ధారాళంగా మాట్లాడడం వంటి ప్రాథమిక అర్హతలుంటే ఇప్పటి తరానికి మాత్రం వాటి అవసరం అంతగా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఏదైతేనే రోజులు మారాయని సరిపెట్టుకుందాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే జర్నలిస్టుల మీద విమర్శల పరంపర చెలరేగిపోతోంది. జర్నలిస్టులు తామే పోలీసుల్లా వ్యవహరిస్తూ తామే న్యాయవాదులుగా అవతారాలెత్తి అక్కడితో ఆగకుండా తీర్పులు కూడా తామే ఇచ్చేసే జడ్జీలుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలతో సమాజంలో అనేక రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు విమర్శిస్తున్నారు. కోర్టులు కూడా ఈ విషయంలో ఒక కమిటీనేసి దిశానిర్దేశాన్ని చేయాలనే పట్టుదలతో కూడా ఉంది. ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడైన కడ్జు అనే మాజీ న్యాయమూర్తి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 10x12 సైజున్న అగ్గిపేట లాంటి జైలు గదిలో రోజులు గడిపేస్తున్న మీడియా బ్యారన్లు అలియాస్ అపర కుబేర్లంతా ఏదో ఒక రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నవాళ్లే. రాజకీయ పార్టీలకు గాని, రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులకు గాని టీవీ ఛానల్ పెట్టుకునే ఛాన్సే ఇవ్వకూడదన్న ప్రతిపాదన ఒకవైపు వెక్కిరిస్తున్నా, వీళ్ళంతా వీళ్ళ మీడియా ఎంపైర్లను స్థాపించుకుని రిబ్బన్ కటింగులు చేసేసుకున్నారంటే తప్పు ఎక్కడి నుంచి మొదలవుతున్నట్లు. రాజకీయాలతో ముడిపడ్డ ఈ మీడియా రారాజులకు చెక్ చెప్పే యాంగిల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేయగలుగుతుందా? ఎమర్జెన్సీ పీరియడ్ లో ధిక్కరించి వార్తలు రాసిన పాపానికి ఇందిరమ్మ ఉక్కు పాదాల కింద నలిగిపోయిన ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మొన్నటికి మొన్న జయలలిత అక్రమాస్తుల్ని ఎండగట్టబోయిన ది హిందూ ఎన్ రామ్ దాకా, సంఖ్యల దాకా వెళ్ళొచ్చిన వాళ్లే. కానీ వాళ్ల నేపథ్యం వేరు. ఎలక్ట్రానిక్ విప్లవం రాకముందు ప్రింటింగ్ ప్రెస్సుల్లో చెమటోడ్చి ఒంటికంతా ఇంకు పూసుకున్న బ్లాక్ అండ్ వైట్ జమానాలో జర్నలిజం అంటే జనహితంతో ముడిపడ్డ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకుపోయిన ఫక్తు వ్యాపారం. ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్న ప్రతివాడు తప్పనిసరిగా ఒక పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అలా పాస్ అయిన వాడే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సాధించుకుంటాడు. వినడానికి, చప్పట్లు కొట్టడానికి బానే ఉంది. అది సాధ్యమా అనే ప్రశ్నలే ఇక్కడ వినబడుతున్నాయి. అసలు ప్రజాసేవ చేసుకోవడానికి అర్హతలేమిటి? రాజ్యాంగంలో ఇవన్నీ చెప్పలేదే. కనీసపు వయస్సుండాలని చెప్పారు. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా లింగభేదం లేకుండా, కులమతాలతో పని లేకుండా బేసిగ్గా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటూ సెలవిచ్చింది కదా. అంటే అక్కడే మనోళ్లు తప్పులో కాలేశారు కూడా. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రానోళ్లు కూడా ఎర్రకోటలో జెండాలెగరేసే స్థాయికి ఎదగొచ్చినట్టు పుస్తకంలో రాసేశారు.
వాళ్ళు పార్లమెంటుల్లో, అసెంబ్లీల్లో ప్రజాప్రతినిధుల అవతారాలెత్తి కోట్లాది మందికి చట్టాలు చేసేస్తున్నారు. వాళ్ళకి ఏ చదువు అవసరం లేదు, ఏ పరీక్షలు రాయని అవసరం లేదు. ఇక్కడేమో ఐఐటీలకు, ఎన్ఐటీలకు దేశమంతా కలిపి ఓ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఆ మధ్య కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్డర్ వేస్తే నానా రభస జరిగిపోతుంది. ఒక్కటేమిటి, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు అన్నింటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఏ 90% మార్కులు వస్తేనో మంచి కాలేజీల్లో అడ్మిషన్లు వస్తాయి. చేర్చుకోవడానికి ఆ కనీస మార్కుల్ని ఒక అర్హతగా పరిగణిస్తారు. ఒక్క స్టూడెంట్లకే కర్మ, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకుని రావడానికి అన్నిటా ఏదో ఒక పరీక్ష ఫిల్టర్ చేసి పారేయడానికి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, పైలట్లు, బ్యూరోక్రాట్లు ఇలా ఒక్కరేమిటి, అందరికీ పరీక్షలే. ఆ పైన జీవితంలో మళ్ళీ పర్ఫార్మెన్స్ టెస్టులు కూడా. ఒక్క రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే ఏమీ అవసరం లేదు, అక్కర్లేదు కూడా. ఈ దేశాన్ని ఎలా నడపాలో, ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిగా తాము ఎలా వ్యవహరించాలో, అసలు ఈ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో వాళ్లకు కనీస జ్ఞానం అవసరం లేదు కదా. అటువంటి పరీక్షలో పాస్ అవ్వాల్సిన అవసరం లేదా అన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం. సందేహమే కాదు, కడుపు రగిలిపోతూ అడుగుతున్న ప్రశ్న కూడా. ఒకవేళ అసంఖ్యాకంగా ఉన్న వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించవలసిన వాళ్ళు చదువు సంధ్యలకు దూరంగా ఉండిపోతే వాళ్లకు ఒక మౌఖిక పరీక్ష పెట్టొచ్చు కదా అన్నది ఇంకో ఉప ప్రశ్న. ఏ ఎలక్షన్ కమిషనో ఇంకో రాజ్యాంగ సంస్థో ఆ పని చేయలేదా అన్నది ఇంకో నికార్సైన సూటి ప్రశ్న కూడా. ఇవాల్టి సంకీర్ణ ప్రభుత్వాల ఏలుబడిలో రోజుకో కొత్త కోరికతో, పూటకో ఫిట్టింగులతో ముందుకొచ్చి మమ్మల్ని కాదంటే ఈ గుడారాన్నే కూల్చేస్తామంటూ బెదిరించే వాళ్లకు తమ తమ నైపుణ్యాలతో, నేర్పరితనంతో ఒప్పించి మెప్పించగలిగే వాళ్ల అవసరం లేదా అన్నది ఇక్కడ అడుగుతున్న ఇంకో ప్రశ్న. సరే, ఈ ప్రశ్నలన్నీ, పరీక్షలన్నీ ఉండాల్సిందేనంటూ మనబోటి వాళ్ళు ఓకే అన్నా దానికి మాత్రం తలవపడానికి మన నాయకులు సిద్ధంగా లేరే. ఎందుకంటే ఆ పరీక్ష అంటూ పెడితే ఒక్కడంటే ఒక్కడు కూడా పాస్ అయితే ఒట్టు, అందరూ ఫెయిలే.